అలాగే ఇందాక మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏంటది ఒక్క నిమిషం ఏంటి రీప్లేస్మెంట్స్ ఫీజ్ రీఎంబర్స్మెంటా సరిపట్లా మీకు నేను కావాలని అడుగుతున్నా చంద్రబాబు గారు సరిపోతాయని చెప్తున్నారు కదా 200 మీకు ఏలే మీకు ఎక్కువ అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తే పాడిపోతారు మీకు ఇవ్వట్లా ఎందుకంటే మీరు ఎక్కువ డబ్బులు తీసేసుకుంటే మీరు 3 పూటలు తినేస్తారు బాగా చదువుకుంటారు మళ్ళీ ఉద్యోగాలు అడుగుతారు అందుకని మీకు తక్కువ రీఎంబర్స్మెంట్ 200 ఇస్తే మీరు సరిగ్గా చదువుకోరు కోపంతో రోడ్ల మీద ఉంటారు అప్పుడు మీరు సరిగ్గా పాస్ అవ్వరు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వక్కర్లేదు వాళ్ళ మీద ఒత్తిడి పడదు అందుకని మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తాం అంటే ఇవన్నీ ఇందాక ఇక్కడ రాబోయే ముందు ఇది ఇందిరమ్మ నగర్ ఏదో ఒక దగ్గరలో ఒక కాలనీ కట్టించారు 9,000 ఇళ్ళు 9,000 ఇళ్ళు కప్పులు లేకుండా ఉన్నాయి అంటే 9,000 మంది ఉన్నది 9,000 దాదాపు ముగ్గురు అనుకుంటే దాదాపు 30-40 మంది ఉండాల్సిన ఇల్లు కప్పులు లేకుండా దొంగలకి తాగుబోతులకి వాటికి అడ్డగా మారింది అంటే ఇంత ప్రభుత్వం ఇంత వ్యవస్థ ఉంది చెయ్యొచ్చు అనుకుంటే నిజంగా క్యాంపస్ రీప్లేస్మెంట్సే ఉండాలి అంటే ఇందాక మనకి రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి మాట్లాడతా ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావాలి అంటే ముందు మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలియాలి యూనివర్సిటీ అధికారులు వెళ్ళి ఆ ఇన్ఫోసిస్కో రకరకాల మన ఈ టెక్నాలజీ ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి మాకు విద్యార్థులు ఇంతమంది ఉన్నారు ఇంత బాగా చదువుకుంటున్నారు చెప్పి వాళ్ళు కూర్చోవాలి అదే ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీతత్వంతో వెళ్ళి వాళ్ళు కూర్చుంటాయి కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ మన యూనివర్సిటీస్ కానీ ఆ పరిస్థితులు లేవు నేను ఈ రోజున గొప్ప ప్రామిసులు చేయడానికి లేని ఇక్కడ నేనేదో అద్భుతాలు చేస్తానని చెప్పట్లా కానీ నేను మీ సమస్యలను అర్థం చేసుకున్నాడుగా మీకోసం పని చేయడానికి ఉన్నాను మీరు ఓట్లు వేస్తే వేయండి వేయకపోతే వేయిపోండి నాకే ఇబ్బంది లేదు ఎందుకు చెప్తున్నానంటే మీరు నాతోటి ఎంత నమ్ముతారో నాకు తెలియదు కానీ నేను పని చేసుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డాను ఎవరో ఓట్లు వేస్తారో వెయ్యరో నాకు తెలియదు నిజంగా ఎన్ని వేల కోట్లు కావాలి ఎలక్షన్స్ తెలియదు అంత డబ్బు లేదు కానీ నేనేం నమ్ముతానంటే ఒక కాన్షీరామ్ గారు అనే వ్యక్తి ఇదే కర్నూలు మనం భయపడుతున్నాం కదా మనం ఫ్యాక్షనిజం ఉంది రౌడిజం ఉందని ఇలాంటి ఉత్తరప్రదేశ్లో ప్రతి గల్లీకి ప్రతి సందుకి ఒక పచ్చి రౌడీలు ఉండేవాడు అలాంటి గట్టి ఉత్తరప్రదేశ్ ఒకడు చిన్నపాటి సైకిల్ వేసుకొని ఒక లారీ టైర్లు రబ్బర్ కోసి దాన్ని చెప్పులుగా కుట్టించుకొని అలా తిరిగి ఊరు వాడ తిరిగి ఒక బలమైన పార్టీ స్థాపించగలిగాడు అలాంటి వ్యక్తి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి అనుకుంటే బలంగా సంకల్పిస్తే మార్పు వచ్చేస్తుంది చాలా మందిని ప్రభావితం చేయగలడు నేను ఆయన స్ఫూర్తితోటే 1,000 కోట్లు లేవు మన దగ్గర గొప్ప అన్నదండల రాజకీయ కుటుంబం కాదు మా తాతలు మా నాన్నలు ముఖ్యమంత్రులు కాదు ఉన్న అన్న ఒకసారి వస్తే దెబ్బ కొట్టి పంపించేశారు కానీ మేనైతే మర్చిపోయినా కొట్టింది దెబ్బ ఎందుకంటే మంచి వ్యక్తులు రాజకీయాల్లో రాకపోతే వచ్చే అనర్థాలు మీరు చెప్పే అనర్థాలన్నీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లేవు ఉదాహరణకి ఎంబీబీఎస్ డాక్టర్స్ మాట్లాడతా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మేము వెళ్ళమంటే నిజంగా డాక్టర్ల మీద అపవాదం ఉంటుంది డాక్టర్లు ఎవరు అక్కడికి అంటే మేము కాకినాడ మీటింగ్లో డాక్టర్స్తో గురించి మాట్లాడుతూ ఉంటే డాక్టర్స్ మీటింగ్లో డాక్టర్స్ ఇదే చెప్పారు చాలా సీనియర్ డాక్టర్స్ మాకు వెళ్ళాలని ఉంటుంది మాకు చేయాలని ఉంటుంది కానీ మౌలిక సదుపాయాలు లేని చోట మేము ఎలా బతకగలమని జబ్బు నయం చేయాల్సి వాళ్ళే జబ్బుల బారిన పడితే వాళ్ళేం జబ్బులు నయం చేస్తారు తాగడానికి సరిగ్గా నీళ్లు ఉండవు ఉండడానికి వసతులు ఉండవు
అందుకని నేను ఆ రోజున నేను డాక్టర్లు చెప్పిన ఆలోచనని తీసుకొని ముందు మౌలిక సదుపాయాలు డాక్టర్లకు కల్పించి వాళ్ళు ఉండటానికి సరైన వసతి కల్పించి వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన విద్యా సంస్థలు పెట్టిన తర్వాత డాక్టర్లు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పంపించగలం. కానీ అవి లేకపోతే 1,00,000 మంది అలా పెడితే తప్ప 1,00,000 మంది డాక్టర్లకి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. లేదంటే బ్రెయిన్ డ్రైన్ లాగా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిగా అత్యధికంగా డాక్టర్లు ఇండియా నుంచి వెళ్ళిపోతారు. మీరు చెప్పేది చాలా రైట్. అది అలాగే ముఖ్యంగా నేను అనుకుంటుంది, నేను చేయదలుచుకుంటుంది ఎల్కేజీ నుంచి కూడా టిల్ పియూసీ ఆర్ ఇంటర్మీడియట్ దాకా +2 దాకా ఎడ్యుకేషన్ అందరికీ ఉచితంగా ఉండాలి ఖచ్చితంగా. ఇందాక మీరు మాట్లాడుతా కార్పొరేట్ కాలేజెస్ని బ్యాన్ చేయమంటే నేను అలా బ్యాన్ చేయడం కుదరదు. మరి ఏం చేస్తా, ఆయన మంత్రిగా ఉన్నారు, మనం ఎట్లా బ్యాన్ చేయగలం అని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నేను చాలా మంది చెప్తాను ఎందుకు కాలేజీలో సడన్గా పెరిగిపోయినంటే మన కర్నూలులో ఉండే ఎమ్మెల్యేలు మినిస్టర్ అందరికి కూడా ఒక కాలేజ్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక కాలేజ్, డెంటల్ కాలేజ్ అంటే అది వ్యాపారంలో అయిపోయింది. దానికోసం 3 స్కూల్స్లో ప్రభుత్వ స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని చంపేశారు. ఉన్న ఒక్క స్కూల్కి కూడా విద్యార్థులు సరిగ్గా ఉండరు. మనకి టీచర్స్ వచ్చినా కానీ వాళ్ళు వేరే పనిలో ఉంటారు.